రైట్, ఇక చదువుల పేరుతో జరుగుతున్న వ్యాపారంలో మన పిల్లల భవిష్యత్తు మాత్రమే కాదు, వారి ప్రాణాలు కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. జ్ఞానాన్ని పంచాల్సిన విద్యా కేంద్రాలు మృత్యు కూపాలుగా మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం అనేక ప్రశ్నలకు కేంద్రంగా మారుతోంది. కళల రెక్కలతో కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి విద్యార్థులు కళ్ళ ముందే కాలి బూడిదైనటువంటి భయానక దృశ్యం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇది కేవలం ఒక ప్రమాదమా లేక అధికారుల నిర్లక్ష్యమా? యాజమాన్యాల ధనదాహం కలిసి సృష్టించిన ఒక సామూహిక హత్యకాండన? ఇక లక్నోలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన అలీగంజ్లోని ఒక వాణిజ్య భవనం గ్రౌండ్ ఫ్లోర్లో మొదలైనటువంటి ఒక చిన్న నిప్పురవ్వ పై అంతస్తుపై ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ను చుట్టుముట్టింది. క్షణాల్లో దట్టమైన పొగ, అగ్నికిలలు. ఇక లోపల వందలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కంటున్న యువత. ఏం జరుగుతుందో తెలుసుకున్న లోపే వారి కళ్ళలన్నీ కూడా ఆ మంటల్లో కాలిబుడిదయ్యాయి. ఇక 15 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. వీరంతా కూడా 20 నుండి 24 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వయసు వారే. ఇక డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ అధికారులుగా దేశానికి సేవ చేయాల్సిన యువత ఈ అగ్నికి ఆహుతైపోయింది. ఇక ప్రమాదం జరిగిన తీరు చూస్తే గుండె తరుక్కుపోతుంది. బయటకు వచ్చే దారి ఒకటే, అది కూడా మంటల్లో ఇక మూసుకుపోయింది. అత్యవసర ద్వారాలు లేవు, అగ్నిమాపక పరికరాలు కూడా పనిచేయలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి విద్యార్థులు మొదటి అంతస్తు నుండి, కిటికీల నుండి కూడా, బాల్కీల నుండి కూడా కిందకు దూకేశారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డారు, తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక మరికొందరు ఆ దూకడంలోనే ప్రాణాలు విడిచారు. ఇక ఆ భవనం నుండి వెలువడిన ఆర్తనాదాలు, సహాయం కోసం వారు పెట్టిన కేకలు ఇంకా ఆ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇది ప్రమాదం కాదు, స్పష్టంగా మన వ్యవస్థ వైఫల్యం. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం సంతాపాన్ని ప్రకటించారు. ఇక మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఇక ప్రమాదానికి కారణాలను కూడా గుర్తించి వాటిని సరిదిద్దుకోకపోతే కన్నవారి కడుపు కోతను తీర్చగలదా? ఇక రేపటి పౌరులుగా దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన వారి కలలపై వ్యవస్థ నిర్లక్ష్యం ఎలాంటి స్వాంతన ఇవ్వగలదు? ఈ లక్నో ఘటనే మొదటిది కాదు, బహుశా ఇది చివరిది కూడా కాకపోవచ్చు. ఇక మన దేశంలో కోచింగ్ సెంటర్ల పేరుతో నడుస్తున్నటువంటి ఈ మృత్యుశాలల చరిత్ర రక్తంతో తడిసి ఉంది. ఇక కొన్ని సంవత్సరాల వెడికి వెళ్తే గనక గుజరాత్లోని సూరత్లో జరిగినటువంటి తక్షశిల ఆర్కిడ్ అగ్ని ప్రమాదం గుర్తుందా? 2019 మేలో జరిగినటువంటి ఈ ఘోర దుర్ఘటనలో 22 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతయ్యారు. అప్పుడు కూడా అచ్చం ఇలాంటి దృశ్యాలే. 4వ అంతస్తులో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్, ఒకే ఒక్క మెట్ల దారి, అక్రమంగా నిర్మించిన పైకప్పు, భవనానికి కనీస ఫైర్ సేఫ్టీ అనుమతులు కూడా లేవు. ఇక ప్రాణాలు కాపాడుకోవడానికి విద్యార్థులు భవనంపై నుండి దూకేస్తున్న వీడియోలు యావత్ దేశాన్ని కూడా కదిలించాయి. అప్పుడు కూడా ఇలాగే విచారణ కమిటీలు వేశారు. దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లపై దాడులు అన్నారు. ఇక భద్రతా ప్రమాణాలు పాటించని వాటిపై మూసివేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఏమైంది? కొన్ని రోజులు హడావిడి జరిగింది, ఆ తర్వాత అంతా మామూలే. సూరత్ ఘటన నుండి మనం ఏమైనా పాఠాలు నేర్చుకున్నామా అంటే లక్నో ఘటనే దానికి సమాధానం.
ఇక ఢిల్లీలోని ముఖర్జీ నగర్ సివిల్ సర్వీసెస్ కోచింగ్కు దేశంలోనే ప్రసిద్ధి చెందిన ప్రాంతం. 2023 జూన్లో అక్కడ ఒక కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా విద్యార్థులు కిటికీల నుండి వైర్ల సహాయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కిందకు దిగేశారు. ఇక అదృష్టవశాత్తు ఆ రోజు ప్రాణ నష్టం జరగలేదు. కానీ ప్రమాదం యొక్క తీవ్రత మాత్రం తక్కువ కాదు. ఇక రాజస్థాన్లోని కోట, తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఇలా దేశంలో ఏ నగరంలో చూసినా ఇవే దృశ్యాలు. ఇరుకైన సందులు, అపార్ట్మెంట్ల సెల్లార్లు, ఇక పాత వాణిజ్య భవనాల్లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా వందల వేల కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. అసలు ఈ కోచింగ్ సెంటర్లు ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారుతున్నాయి? దీని వెనుక ఉన్న కారణాలు లోతుగా పరిశీలిస్తే కనుక మన వ్యవస్థలోని లొసగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది యాజమాన్యాల విపరీతమైనటువంటి ధనదాహం, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సంపాదించాలనే దురాశ. ఇక విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తారు, కానీ వారి భద్రత కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనకాడతారు. ఇక అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయడం, అత్యవసర ద్వారాలు నిర్మించడం, సరైన వెంటిలేషన్ ఉండేలా చూడడం, ఇటువంటివి వారికి అనవసరపు ఖర్చుగా కనిపిస్తాయి. ఒకే గదిలో సామర్థ్యానికి మించి వందలాది మంది విద్యార్థులు కుక్కేస్తారు. ప్రమాదం జరిగితే కనుక కనీసం బయటకు పరిగెత్తడానికి కూడా దారి ఉండదు. ఇక భవన నిర్మాణంలో వాడే సామాగ్రి కూడా అత్యంత నాసిరకంగా ఉంటుంది. ఇక సౌండ్ ప్రూఫింగ్ కోసం వాడే ఫోమ్, ప్లాస్టిక్ ఫర్నిచర్, ఫ్లెక్సీ బ్యానర్లు ఇవన్నీ కూడా నిపుణమవుతాయి. ఇక లక్నోలో జరిగింది కూడా అచ్చం ఇలాగే ఉంది. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో మొదలైనటువంటి మంటలు ఆ మండే పదార్థాల వల్లే ఇక క్షణాల్లో పై అంతస్తుకు వ్యాపించాయి. ఇక రెండవది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరియు అవినీతి. ఒక వాణిజ్య భవనంలో కోచింగ్ సెంటర్ నడపాలంటే కనుక అగ్నిమాపక శాఖ నుండి నిరభ్యంతర పత్రం, అదేనండి ఎన్ఓసి తప్పనిసరి. మరి ఇలాంటి భద్రతా ప్రమాణాలు లేని భవనాలకు ఈ అనుమతులు ఎలా వస్తున్నాయి? అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారా, లేక కాగితాలపై అన్నీ సరిగ్గా ఉన్నాయని చూసి మామూళ్ల మత్తులో సంతకాలు పెడుతున్నారా? ఒకసారి అనుమతి ఇచ్చాక ఆ తర్వాత దానిని పునఃసమీక్షించడం, తనిఖీలు చేయడం వంటివి ఎందుకు జరగడం లేదు? మున్సిపల్ కార్పొరేషన్, పట్టణాభివృద్ధి సంస్థలు ఏం చేస్తున్నాయి? అక్రమ నిర్మాణాలను, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి సంస్థలను ఎందుకు గుర్తించడం లేదు? ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు. ఇక ఈ వ్యవస్థీకృత వైఫల్యంలో ప్రతి ఒక్క అధికారికి బాధ్యత ఉంది. ఇక లక్నోలో చనిపోయిన 14 మంది విద్యార్థుల మరణాలకు ఈ అవినీతి, నిర్లక్ష్య అధికారులే పరోక్ష కారణం. ఇక మూడవది చట్టాల అమల్లో చిత్తశుద్ధి లేకపోవడం. మన దేశంలో చట్టాలకు కొదవలేదు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఉంది. ప్రతి రాష్ట్రానికి సొంత ఫైర్ సేఫ్టీ చట్టాలు కూడా ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయడంలోనే అసలు సమస్య. ప్రతి దుర్ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఒక కమిటీని వేస్తుంది. ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేస్తుంది. ఆ సిఫార్సులు దుమ్ము పట్టిన ఫైళ్లలో మగ్గిపోతాయి. ఇక మళ్ళీ మరో ప్రమాదం జరిగే వరకు కూడా ఎవ్వరూ పట్టించుకోరు. సూరత్ ప్రమాదం తర్వాత దేశవ్యాప్తంగా అన్ని కోచింగ్ సెంటర్లను తనిఖీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్ని రాష్ట్రాలు ఆ ఆదేశాలను చిత్తశుద్ధితో అమలు చేశాయి? ఒకవేళ చేసి ఉంటే కనుక ఈరోజు లక్నోలో ఈ ఘోరం జరిగి ఉండేదా? చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలే ఇక నిర్లప్తంగా ఉంటే గనక ప్రైవేటు యాజమాన్యాలు బరి తగ్గించడంలో ఆశ్చర్యమేముంది? ఇక నాలుగవది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, మన సమాజపు ఆలోచన విధానం. తల్లిదండ్రుల ఆశలు, విద్యార్థుల ఆకాంక్షలు ఈ కోచింగ్ మాఫియాకు పెట్టుబడిగా మారుతున్నాయి. ఐఐటి, నీట్, సివిల్స్ ఇలా ఏదైనా సరే కోచింగ్ తీసుకుంటేనే సీటు వస్తుందని ఒక బలమైన భ్రమను ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ సృష్టించింది. దీంతో తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అప్పులు చేసి మరి ఇక లక్షల రూపాయల ఫీజులు కడుతున్నారు. కానీ తాము పంపిస్తున్న ఆ భవనం సురక్షితంగా ఉందా లేదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. ఇక ఫీజు ఎంత, ర్యాంకులు ఎన్ని వస్తున్నాయి అని అడిగితే తల్లిదండ్రులు ఇక ఫైర్ ఎగ్జిట్ ఎక్కడుంది, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా అని ఎందుకు అడగరు? ఈ నిర్లక్ష్యం కూడా పరోక్షంగా ఈ యాజమాన్యాల దురాశకు ఆజ్యం పోసింది. ఇక డిమాండ్ ఉన్నంతకాలం వారు భద్రత గురించి పట్టించుకోకుండా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో బలైపోతున్నది మాత్రం అమాయక విద్యార్థులే. మంచి భవిష్యత్తు కోసం
ఇక కన్నవారిని పుట్టిన ఊరిని వదిలి నగరాలకు వలస వేస్తారు. చిన్న చిన్న గదుల్లో కూడా ఉంటూ ఇక పగలనక రాత్రనక పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటారు. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు. కనీసం వారు చదువుకునే చోట ప్రాథమిక భద్రత ఉంటుందనే నమ్మకం కూడా కల్పించలేకపోతున్నారు. ఇక వారి ప్రాణాలకు ఏమాత్రం గ్యారంటీ లేని గదుల్లో వారిని కూర్చోబెట్టి భవిష్యత్తు గురించి పాఠాలు చెబుతున్నాం. లక్నో ప్రమాదం తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పాత కథ పునరావృతం అవుతోంది. ఇక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. భవన యజమాని, కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తారు. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తారు. ఇక మీడియాలో చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా అందరూ ఈ ఘటనను మర్చిపోతారు. మళ్ళీ ఎక్కడో ఒక చోట మరో నగరంలో ఇలాంటిదో మరో అగ్ని ప్రమాదం జరిగి ఇక మరికొంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే వరకు కూడా మన వ్యవస్థ నిద్ర నటిస్తూనే ఉంటుంది. ఇక ఈ విషవలయం నుండి మనం బయటపడాలంటే కనుక ఏం చేయాలి? కేవలం సంతాపాలు, నష్టపరిహారాలు సరిపోవు. దోషులను కఠినంగా శిక్షించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులను ఉద్యోగాల నుండి తొలగించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. భద్రతా ప్రమాణాలు పాటించని కోచింగ్ సెంటర్ల లైసెన్సులను కూడా శాశ్వతంగా రద్దు చేయాలి. వారి ఆస్తులను జప్తు చేసి బాధితుల కుటుంబాలకు ఇవ్వాలి. ఇక చట్టాలను కఠినంగా పక్షపాతం లేకుండా అమలు చేయాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో కూడా చైతన్యం రావాలి. భద్రత లేని చోట చదువు మాకొద్దు చెప్పే ధైర్యం వారికి రావాలి. ఇక ఈరోజు లక్నోలో ఆరిపోయిన ఆ 15 మంది ప్రాణదీపాలు మన వ్యవస్థను అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటే: మా చావుకు ఎవరు బాధ్యులు? ఇక ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, అధికారులపై, యాజమాన్యాలపై మరియు పౌర సమాజంగా మనందరిపైన కూడా ఉంది. లేకపోతే భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్ళినటువంటి మన పిల్లలు ఇలా వర్తమానంలోనే కాలి బూడిదవుతుందనే ఉంటారు. ఇక చదువుల కోసం కన్న కలలు చితిమంటల్లోనే అంతమవుతూనే ఉంటాయి. ఇది మారాలి. ఈ పరిస్థితికి ఒక ముగింపు పలకాలి. లేదంటే ఈ నగరాలు విజ్ఞాన కేంద్రాలుగా కాదు, విద్యార్థుల పాలిట శ్మశాన వాటికలుగా మిగిలిపోతాయి.